రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులు. ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది సంవత్సరంలో బహుశా గతంలో ఎన్నడూ సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రికార్డును సాధించింది. ఆ రికార్డు ఏంటంటే, గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ని కేవలం భారతదేశంలో మాత్రమే తిట్టేవాళ్ళు. భారతదేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ పార్టీలు తిడుతూ ఉండేవి. ఇప్పుడు 100వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ ఏజెన్సీలు పేరు పెట్టి ఆర్ఎస్ఎస్ని తిట్టడమే కాకుండా ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని అడుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని అంటే భారతదేశంలో నడిచేటటువంటి ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని చెప్పి అమెరికన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి కొన్ని అంతర్జాతీయ విచిత్ర సంస్థలు. నిజంగా విచిత్ర సంస్థలు అనాలి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నడిచేది భారతదేశంలో, కానీ బ్యాన్ చేయమని కోరుతున్నది అమెరికాని. అదే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంటే అది తప్పు అంటున్నటువంటి వాళ్ళు అదే అమెరికా ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసేందుకు, భారతదేశంలో నడిచే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసేందుకు సిద్ధం కమ్మని అడిగేందుకు ఏమాత్రం సిగ్గుపట్టడం లేదు. అయితే వాళ్ళు కేవలం ఆర్ఎస్ఎస్ ఒక్క సంస్థనే బ్యాన్ చేయమని అడగటం లేదు. ఆర్ఎస్ఎస్తో పాటు భారతదేశం యొక్క దేశ భద్రత, దేశ రక్షణ, దేశానికి సంబంధించిన అవసరమైన సమాచార సేకరణ చేసేటటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దీనిని కూడా బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అమెరికా రాని బ్యాన్ చేయాలి, భారతదేశానికి చెందినటువంటి గూఢచారి సంస్థను అమెరికాని బ్యాన్ చేయాలని చెప్పి, అమెరికా బ్యాన్ చేయాలని చెప్పి అమెరికాని కోరుతున్నారు. ఈ కోరుతున్నటువంటి వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, అంతర్జాతీయంగా మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాలను అధ్యయనం చేసి అమెరికన్ కాంగ్రెస్కి రికమెండేషన్లు చేసేటటువంటి ఒక సంస్థ. ఇది అధికారిక సంస్థ కాదు, దీనికి ఎలాంటి అధికారము లేదు. కానీ ఇది ఇచ్చినటువంటి నివేదికల్ని ఉపయోగించుకుని అమెరికా తమ అంతర్జాతీయ ప్రయోజనాల్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంది. దేశాలని బ్లాక్మెయిల్ చేసేందుకు, బెదిరించేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు భారతదేశాన్ని టారిఫ్ల ద్వారా లొంగదీసుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని అమెరికన్ ప్రభుత్వాన్ని ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అడుగుతోంది. అయితే అది అడగడం దానికి బుద్ధి లేదు, కానీ ఆ రిపోర్టుని చూపించి, ఆ నివేదికని చూపించి చంకలు గుద్దుకుంటూ, దాన్ని కాగితాలు ఊపుకుంటూ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ని, మన ఇంటెలిజెన్స్ సంస్థని నిషేధించాలని చెప్పి ఈ దేశానికి చెందినటువంటి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అయితే ఏకంగా అమెరికా షుడ్ బ్యాన్ ఆర్ఎస్ఎస్ అండ్ రా అని చెప్పి అడిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా దాదాపు ఇదే అర్థం వచ్చేటటువంటి కమెంట్ ఉంది. ఇక మన దేశంలో జార్జ్ సొరోస్ డబ్బులతోటి, జార్జ్ సొరోస్ విసిరేటటువంటి బిస్కెట్లను తిని తోకలు ఊపుకునే సంస్థలు బోలెడున్నాయి. ఆ సంస్థలు కూడాను ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్టుని పట్టుకుని చంకలు గుద్దుకోవడం మొదలుపెట్టినాయి. బ్యాన్ ఆర్ఎస్ఎస్, బ్యాన్ రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇది వాళ్ళు అడుగుతున్నారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి అమెరికాలో నడిచే సంస్థ, మన దేశంలో ఒక అమెరికన్ పౌరుడైనటువంటి సిద్ధార్థ వరదరాజన్ నాయకత్వంలో నడిచేటటువంటి ద వాయర్ కావచ్చును, స్క్రోల్ కావచ్చును, జార్జ్ సొరోస్ ఫండ్స్తో నడిచేటటువంటి ఇతరేతర మీడియా సంస్థలు కూడా దీన్ని తీసుకుని చాలా హడావుడిగా, ఆర్భాటంగా వీళ్ళు విమర్శలు చేయటం మొదలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే మనుస్మృతిని కూడా బ్యాన్ చేయాలని చెప్పి అడిగింది. సుప్రియా శ్రీనేత్ యొక్క స్టేట్మెంట్లో ఇది కూడా ఉన్నది. అంటే తమాషా ఏంటంటే, మన దేశపు అంతర్గత వ్యవస్థను ఆర్ఎస్ఎస్తో ఫైట్ చేసేటటువంటి హక్కు ఉంది, ప్రజాస్వామికంగా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే హక్కు ఉంది. కానీ దీనికోసము అప్పుడెప్పుడో అంబి పురుషోత్తముని ఓడించేందుకు గ్రీకుల దగ్గరికి వెళ్ళాడని చెప్తారు. లేకపోతే మీర్ జాఫర్ వెళ్ళి ఆంగ్లేయులతో చేతులు కలిపి సిరాజుద్దౌలాని ఓడించారని చెప్తారు. బహదూర్ షా జఫర్ని అతని సొంత బంధువే పట్టించాడని చెప్తాడు. ఆ రకమైన పని చేయడానికి కూడా సిద్ధం కావడం అనేది ఆశ్చర్యం.
ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ని అమెరికా ఒక ఆయుధంగా వాడుకుంటుంది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ఇంత మటుకు అమెరికా ఎప్పుడు పాటించలేదు. తమాషా అది. కానీ దీన్ని ఉపయోగించుకుని ఐడియాలజికల్గా ఒక నేరేటివ్ని బిల్డ్ చేసి భయపెట్టి బెదిరించి వంగ తీసుకుని పని సాగించాలన్నటువంటి ధోరణిని కనబరుస్తుంది. ఈసారి యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళు భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్, అంటే ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సినటువంటి దేశంగా భారతదేశాన్ని డెసిగ్నేట్ చేయటమే కాకుండా 4 చట్టాలని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకటి, ఈ దేశంలో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసేటటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కాంగ్రెస్ హయాంలో వచ్చింది. రెండవది FCRA, అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, విదేశాల నుంచి వచ్చేటటువంటి ధనం ద్వారా ఈ దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదన్నటువంటి చట్టము ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి చట్టము. మూడవది CIA, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CIA చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. CIA చట్టము హిందూ, సిక్, పార్సీ, బౌద్ధ, క్రైస్తవ ఇత్యాది మైనారిటీల రక్షణ కోసము, ముస్లిం దేశాలలో అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళ కోసము ఉద్దేశించిన చట్టము. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, ఈ దేశంలో అసలు ఎవరు పౌరులు ఎవరు కారు అని లెక్క తీసేటటువంటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ను కూడా వాళ్ళు ఇస్లాం, క్రైస్తవ వ్యతిరేకంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. RSS రాని నిషేధించాలని చెప్పన్నారు. రాని ప్రారంభించింది ఎవరు? బహుశా రాని నిషేధించాలని కోరుతున్న కాంగ్రెస్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని ప్రారంభించింది ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ గారి నాయనమ్మ గారు. బహుశా వారికి వాళ్ళ నాయనమ్మ ఏం చేసిందో తెలిసి ఉండకపోవచ్చును. కానీ తెలిసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కనీసం మనం దీన్ని వ్యతిరేకించొద్దండి చెప్పాలి, కానీ అది కూడా చెప్పడం లేదు. వాళ్ళు పెహల్గాం ఇన్సిడెంట్ తరువాత హిందువుల్ని ఏరి చంపినటువంటి సంఘటనల తర్వాత ఇస్లామోఫోబియా పెరిగిందని చెప్పి అంటున్నారు. రోహింగ్యాలను వెనక్కి పంపడము, వక్ఫ్ బిల్లు తేవడము, ఇవి కూడా ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక సంస్థలుగా చూపిస్తున్నారు. దాదాపు 12-15 రాష్ట్రాల్లో మోసపూరితంగా ప్రలోభపెట్టి, భయపెట్టి, రకరకాల అక్రమ పద్ధతుల్లో మతం మార్చేటటువంటి కార్యకలాపాలని నిషేధిస్తూ వాటిని నేరపూరితం చేస్తున్నటువంటి నేరాలుగా పరిగణించే చట్టాలని చేయటాన్ని కూడా యాంటీ క్రిస్టియన్ యాక్టివిటీగా ఈ రిపోర్టులో చెప్పడం జరిగింది. అంటే మోసపూరితంగా కన్వర్ట్ చేస్తాము, ప్రలోభం పేరిట కన్వర్ట్ చేస్తాము, స్వస్థత కూటముల పేరిట మోసం చేసి మేము మతం మారుస్తాము, భయపెట్టి బెదిరించి మతం మారుస్తాము, ఇది మా హక్కు అని వాదించటము బహుశా కేవలం అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీ లాబీకి మాత్రమే చెల్లుతుందేమో. బహుశా ఇంకెవరు ఈ రకంగా మాట్లాడరు. ఇంతకీ ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? కొద్దిగా పరిశీలిస్తే వీళ్ళ స్వభావం ఏమిటో మనకు అర్థమైపోతుంది. వీళ్ళు RSSని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మన దేశపు ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి రాన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మనకు అర్థమవుతుంది. దీనికి వైస్ చైర్మన్గా, కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఆసిఫ్ ముహమ్మద్. ఎవరి ఆసిఫ్ ముహమ్మద్? ఇతను భారతీయుడు కాదు, పాకిస్తానీ పౌరుడు. పాకిస్తాన్లో చదువుకుని పాకిస్తాన్లో ఉన్నత స్థానానికి వచ్చి అమెరికాలో ఇప్పుడు సెటిల్ అయ్యి అమెరికాలో ఉన్నటువంటి ముస్లిం సంస్థలన్నిటికీ కూడాను నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఈయన భారతదేశంలో మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చారు. పాకిస్తాన్ మత స్వేచ్ఛ గురించి మాత్రం ఈయన రిపోర్ట్ ఇవ్వలేదు. ఇంకొక వ్యక్తి పేరు మహమ్మద్ ఎల్సనౌజీ. ఈ మహమ్మద్ ఎల్సనౌజీ ఆఫ్రికన్ మూలానికి చెందినటువంటి లేదా నార్త్ ఆఫ్రికన్ మూలానికి చెందినటువంటి వ్యక్తి. ఈ మహమ్మద్ ఎల్సనౌజీ పాకిస్తాన్లోని ఒక మత సంస్థలో చదువుకుని వెళ్ళాడు. ఆయన ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికాకి అధ్యక్షుడు. అంటే ఒక పచ్చి మత సంస్థకి నాయకుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి భారతదేశంలో మత స్వేచ్ఛ ఏ రకంగా ఉందో లెక్కలు తీసేటటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అమెరికన్ ప్రభుత్వాన్ని, అమెరికాలో ఉన్నటువంటి రిపబ్లికన్లని వాళ్ళని భయపెట్టి బెదిరించేటటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తి మహమ్మద్ ఎల్సనౌజీ. అదేవిధంగా మరొక వ్యక్తి
మారీన్ ఫర్గ్యూసన్. ఈమె క్రైస్తవ మిషనరీ సంస్థలతోటి చాలా ముడిపడి ఉంది, అనేక సంస్థల్లో కలిసి పనిచేస్తుంది, క్రైస్తవ మత ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. ఆవిడ ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడంలో భారతదేశానికి సంబంధించిన రిపోర్టు తయారు చేస్తుంది. స్వయంగా మత ప్రచారకురాలై ఉండి మత ప్రచారం చేస్తున్నటువంటి సంస్థలతో ముడిపడ్డటువంటి వ్యక్తి, పక్షపాతము స్వభావంలోనే ఉన్నటువంటి వ్యక్తి మన దేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఎలా మాట్లాడగలరు? వీళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్లో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, బెంగాల్లో పోలీస్ కాల్పుల్లో 13 ముస్లింలు చనిపోయారు డిసెంబర్ 2025లో అని చెప్పి అంటున్నారు. తమాషా ఏంటంటే, పోలీస్ కాల్పులు ఎందుకు జరిగినాయంటే, ఒక ముస్లిం మూక హరగోబింద్ దాస్ అనేటటువంటి 75 ఏళ్ల వ్యక్తిని, అతన్ని కాపాడేందుకు వెళ్ళినటువంటి చందన్ దాస్ అనేటటువంటి ఆయన కుమారుణ్ణి, వీళ్ళిద్దరినీ సజీవ దహనం చేశారు. ఈ సజీవ దహనం చేసి అతని ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమతా బెనర్జీకి చెందినటువంటి ప్రభుత్వం యొక్క పోలీసు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు చేసింది. మమతా బెనర్జీ కూడా కాల్పులు జరపడానికి ఇష్టపడదు. అయినప్పటికీ తప్పనిసరిగా ఈ హరగోబింద్ అండ్ చందన్ దాస్లను కాపాడేందుకు కాల్పులు జరిపితే చనిపోయారు. అల్లరి మూకలకు మత స్వేచ్ఛ ఉంది, తగలబడిపోతున్నటువంటి హరగోబింద్ చందన్ దాస్కి మత స్వేచ్ఛ లేదు. ఇది అమెరికాకి చెందినటువంటి అమెరికన్ కాంగ్రెస్కి సలహా ఇచ్చేటటువంటి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ యొక్క వాస్తవ స్వరూపం. దీనిలో ఉన్నటువంటి సభ్యులు కానీ, దీంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, స్వయంగా మిషనరీలు కానీ, మిషనరీ మత సంస్థలతో ముడిపడ్డ వాళ్ళు కానీ, క్రైస్తవ ప్రచారం కోసం పనిచేసే వాళ్ళు కానీ, నిధులు సేకరించేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు అదేవిధంగా ఇస్లామిక్ ఫండమెంటలిజంని సపోర్ట్ చేసి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు భారతదేశంలోని మత స్వేచ్ఛ గురించి మాట్లాడటము, రోహింగ్యాల్ని మన దేశంలో ఉంచాలి అని చెప్పి, ఒక్క అఫ్ఘాన్ని ఉంచుకోవడానికి పాకిస్తాన్ సిద్ధపడటం లేదు, తోసేస్తోంది బయటకి, కానీ రోహింగ్యాల్ని భారతదేశం ఉంచుకోవాలని చెప్తోంది. ఇటువంటి నివేదికను భారత ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని తిరస్కరించాలని చెప్పి అడిగింది. అమెరికన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఈ నివేదికల్ని బట్టబయలు చేయటమే కానీ దీని మీద యాక్షన్ తీసుకోలేదు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది. కానీ భారతదేశాన్ని నడిబజారుకి ఈడ్చి అవమానాల పాలు చేసేసి మనలో దేశంలో ఏదో మత స్వేచ్ఛ లేదన్నటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ఎలాంటి కుట్రపూరిత కుటిల యత్నాలు జరుగుతాయో తెలుసుకోవాలన్నట్టయితే ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదికను చదివితే దాని వెనుకున్న వ్యక్తుల అసలు కథల్ని తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.